హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 86వ భాగం. కౌముది కళావతుల కథ. తెనాలి రామలింగ కవి కుమారుడైన వసుంధరుడు యక్షిణి వరప్రభావం వలన రాయలవారి కూతురు కళావతిని, కుముద్వంతిని కూతురు కౌముదిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో సుఖంగా ఉంటూ కుముద్వతి నగరాన్ని పాలిస్తున్నాడనే విషయము నేను నీకు ఇంతకుముందే చెప్పాను కదా. రాయలవారి భార్య కళానిలయకు వసుంధరుడు కళావతిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోయినప్పటికీ కూతురు వరించడంతో ఆమె మాటను కాదనలేకపోయింది. ఒకరోజు పల్లవిక కూతురు మంజరిక అనే పరిచారికను కళావతి కుముద్వతి నగరం నుంచి కళానిలయ దగ్గరికి పంపగా ఆమె వచ్చి కళానిలయకు నమస్కరించి, కళావతి, కౌముది ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వారు మీ క్షేమ సమాచారాలు తెలుసుకుని రమ్మని నన్ను పంపించారు అని చెప్పింది. కళానిలయ ఆనందంతో, కౌముది క్షేమం ఎవరికి కావాలి? నా కూతురు కళావతి ఎలా ఉంది? మందారవల్లి ఆమెను బాగా చూసుకుంటుందా? నా బిడ్డ ఇంకా విశేషాలు ఏమైనా చెప్పిందా అంటూ ఆతృతగా అడిగింది. దానికి మంజరిక, అమ్మా, వసుంధరుడు కళావతిని ప్రాణంలా చూసుకుంటున్నాడు. మందారవల్లి ఆమెను కన్న కూతురులా చూసుకుంటోంది. కళావతి, కౌముది ఇద్దరూ ప్రేమగా ఉంటారు. ఇప్పుడు ఇద్దరూ గర్భవతులయ్యారు. ఆ విషయం మీకు చెప్పమని పంపించారు. త్వరలోనే మీకు మనవడు పుట్టబోతున్నాడు అంటూ తాను వచ్చిన విషయాన్ని చెప్పింది. ఆ వార్త విని కళానిలయ సంతోషంతో, ఏమిటి, ఇద్దరూ గర్భవతులయ్యారా? నా కూతురి వేడుకలు ఎవరు చూస్తారు? నెలలు నిండిన పిల్లను పుట్టింటికి పంపాలని మందారవల్లికి తెలియదా? నీకు కడుపు నిండా అన్నం పెడుతోందని ఆమెను ఊరికే పొగుడుతున్నావు. ఇక చాలు, అయ్యగారి దగ్గరికి వెళ్ళి నా బిడ్డను మందారవల్లి పెట్టే కష్టాల గురించి చెప్పు అంటూ కొన్ని మాటలు చెప్పి పంపించింది. మంజరిక ముందుగా తన తల్లి పల్లవిక దగ్గరికి వెళ్ళి కళావతి, కౌముదీల గర్భం విషయమో వారు ఆనందంగానే ఉన్న విషయమూ చెప్పి, తర్వాత కళానిలయ తనతో అన్న మాటల గురించి కూడా చెప్పింది. అంతేకాకుండా కౌముదికి గర్భస్రావం అయ్యేటట్లు చూడమందని కూడా చెప్పింది. తాను అలాంటి పాపం చేయలేనని నువ్వే ఏదో ఒకటి ఆలోచించుకోమని చెప్పింది. ఆ మాటలు విని పల్లవిక, అమ్మాయి, యజమానులు ఏం చెబితే అది చేయటమే కానీ వారి మాటల్లోని మంచి చెడులను నిర్ణయించే పని మనకు లేదు. తరతరాల నుంచి మనం వారిని ఆశ్రయించుకొని ఉన్నాం కనుక వారు ఏం చెబితే అది చేయాలి అని చెప్పి కూతురిని రాయలవారి దగ్గరికి పంపింది. ఆమె మాటలు విని రాయలవారు ఏమీ తేల్చుకోలేక కూతుర్ని తీసుకుని రమ్మని మంజరికతో పాటు పల్లకిని తగిన పరివారాన్ని పంపించాడు. కౌముది, కళావతులిద్దరూ అక్కచెల్లెల కన్నా ఎక్కువగా ఉంటూ ఇద్దరూ ఒకే చోట ప్రసవించాలని ముందుగానే నిర్ణయించుకొని ఉండటంతో కళావతి తన కోసం వచ్చిన పరివారాన్ని వెనక్కి పంపించి తర్వాత ఎప్పుడో వీలు చూసుకొని వస్తానని ఉత్తరం రాసి పంపింది. ఒకరోజు మంజరిక వచ్చి, అక్కలారా, ఎక్కడి నుంచో ఒక ఎరుకల సాని వచ్చింది. ఆమె భూత, భవిష్య, వర్తమాన కాలాల విశేషాలని మహర్షుల కంటే బాగా చెప్పగలదట. మీకెలాంటి సంతానం కలుగుతుందో కూడా చెప్పగలదట అని చెప్పింది. అది విని వారు ఆమెను లోపలికి తీసుకురమ్మన్నారు. ఎరుకల సాని వచ్చి జరిగినవన్నీ చెప్పి వారిని ఆశ్చర్యం కలిగించి తనపై నమ్మకాన్ని కూడా కలిగించుకుంది. అప్పుడు ఎరుకల సాని కళావతికి గొప్పవాడు కొడుకుగా పుడతాడని, కౌముది గర్భంలో భూతం ప్రవేశించి ఉన్నందున కొద్ది రోజుల్లోనే ఆమెకు గర్భస్రావం జరుగుతుందని చెప్పింది. అది విని కళావతి బాధపడుతూ అలాంటి ఘోరం జరగకుండా కాపాడమని తగిన పారితోషికం కూడా ఇస్తానని చెప్పడంతో దానికి ఎరుకల సాని బాగా ఆలోచించి ఒక వేరు తీసి రాబోయే గ్రహణం నాడు దాన్ని అరగదీసి కడుపులోకి పుచ్చుకోమంది. దానిని జాగ్రత్త చేయమని కౌముది పాటలిక అనే పరిచారికకు ఇచ్చింది. కళావతి ఆమెకు కానుకలు ఇచ్చి పంపించింది. దానికి ఎరుకల సాని ప్రసవమయ్యాక వచ్చి కానుకలు పుచ్చుకుంటానని చెప్పి వాటిని వెనక్కి పంపి వెళ్ళిపోయింది. గ్రహణం నాడు కౌముది గుర్తుంచుకొని మరీ మందేవ్వమని పాటలికని అడిగింది. కానీ అది ఆ వేరులో ఏదో మహత్యం ఉందని తలచి దానిని గర్భవతిగా ఉన్న తన కూతురు మాధవికకు అరగదీసి ఇచ్చేసి
కౌముదికి వేరే మందు ఇచ్చింది. కౌముది ఆ మందు తిని పడుకుంది. ఆ మందు తిన్నప్పటి నుంచి మాధవిక కడుపులో ఏదో తెలియని బాధ కలిగి 2 గడియల్లోనే గర్భస్రావం అయింది. పాటలిక మంజరిక దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, కౌముదికి కొట్టవలసిన పాపం నీ మరదలు మాధవికకు కొట్టింది అని ఏడ్చింది. 2 రోజుల తర్వాత పల్లవిక వచ్చి, ఇక్కడ విశేషాలేమిటి, కౌముదికి గర్భస్రావం అయిందా, కళానిలయ తెలుసుకుని రమ్మంది అని అడగగా, దానికి మంజరిక భయపడుతూ, అమ్మా, ఇతరులను చెరపాలనుకునేవారు తామే ముందుగా చెడిపోతారు. కౌముదికి ఏ లోపమూ లేదు, కానీ నీ వల్ల నీ కోడలి గర్భమే పోయింది అంటూ జరిగిందంతా మంజరిక తన తల్లితో చెప్పింది. పల్లవిక గుండెలు బాదుకుంటూ మనవడు కలుగుతాడని ఆశపడ్డానే, ఇప్పుడు ఆ భాగ్యం లేదు అంటూ ఏడ్చింది. ఇలా జరగటానికి ఎవరిని అనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం, ఇక మీదటైనా ఇలాంటి పనులు చేయకుండా బుద్ధిగా ఉండు అంటూ తల్లికి హితబోధ చేసింది మంజరిక. కానీ దానికి పల్లవిక, అమ్మాయి, నీ వేదాంతాలు ఇక కట్టిపెట్టు, నేను కళానిలయకు ప్రధాన దాసిని, ఆమె చెప్పిన పని చేసి తీరుతాను అంది. ఇద్దరూ కలిసి కళావతి దగ్గరికి వెళ్లారు. ఆమె పుట్టింటి విశేషాలు అడిగింది. పల్లవిక రాయలవారు రాసిచ్చిన ఉత్తరం ఆమెకి ఇచ్చింది. దానికి కళావతి చదివి భర్తకు ఇవ్వగా అతడు దానిని చదివి నవ్వుతూ, కళావతి, నిన్ను పుట్టింటికి పంపనందున మీ నాన్నగారు తప్పుగా భావించి ఏమేమో రాశారు. పెద్దవారికి కోపం తెప్పించకూడదు. నువ్వు ఒకసారి పుట్టింటికి వెళ్ళి కొద్ది కాలం ఉండి పురిటికి తిరిగి ఇక్కడికి రా అని చెప్పాడు. కళావతి మర్నాడు పరివారంతో సహా పుట్టింటికి వెళ్ళి తన తల్లిని కౌగిలించుకుంది. కూతురు రావటంతో కళానిలయ ఎంతో ఆనందపడింది. అమ్మా కళావతి, తల్లికి పిల్లల మీదుండే ప్రేమ పిల్లలకి తల్లి మీద ఉండదు. నీ రాక కోసం నేను బాధపడుతూ ఉంటే నువ్వు మందారవల్లి మాయలో పడి నన్ను మరిచిపోయావు అంటూ నిష్ఠూరమాడింది. దానికి కళావతి, అమ్మా, నేనక్కడ సుఖంగానే ఉన్నాను. మా అత్తగారు, భర్త, సవతి అందరూ చాలా మంచివారు. నన్ను బాగా చూసుకుంటున్నారు. నేను కౌముది ఒకే చోట పురుడు పోసుకోవాలని అనుకోవటం వలన నేను ఇక్కడికి రాలేకపోయాను. దీనిలో తప్పే ఉంది అని అడిగింది. అది విని కళానిలయ, కౌముది గురించి నీకు తెలియదు, నీ సంతానాన్ని చంపించాలని చూస్తోంది అని చెప్పింది. ఆ మాటలకి కళావతి, అమ్మా, కౌముది కూడా నీకేం తెలుసు, ఆమెకు అసూయ అనేదే తెలీదు. నా బిడ్డను చంపితే ఆమెకేం లాభం, ఇదంతా నీ భ్రమ అని చెప్పింది. నీకిప్పుడు ఏం చెప్పినా తెలీదు. కౌముది పట్టమహిషి కాబట్టి ఆమెకు కొడుకు పుడితే చక్రవర్తి పుట్టాడు అంటారు. మరి నీకు కొడుకు పుడితే ఏమంటారు? అయినా కూతురు మొదటి ప్రసవము పుట్టింట్లో చేస్తారనే విషయం మీ అత్తగారికి తెలియదా? నీకు మాత్రం తెలియదా? కాబట్టి నువ్విక్కడే ఉండు అంది. దానికి కళావతి అంగీకరించలేదు. 10 రోజులు పుట్టింట్లో ఉండిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కళానిలయ మంజరికను పల్లవికను పిలిచి, మన కళావతికి ఏమీ తెలీదు, మందారవల్లి ఏదో మందు పెట్టి ఉంటుంది. అయినా ప్రసవం అయ్యేదాకా మీరు అక్కడే ఉంటారు కదా, మీరు జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒకటి చేయండి అంటూ కొన్ని మాటలు రహస్యంగా చెప్పి పంపించింది. అది విని మంజరిక తన తల్లితో, అమ్మా, మనం ప్రయోగించే కపటాలన్నీ మనకే ఎదురు తగులుతున్నాయి. ఇతరులకు అపకారం చేయడం మంచిది కాదు అన్నది. దానికి పల్లవిక కూతురి మాటలు కొట్టిపారేస్తూ, అమ్మా చూడు, నువ్వు చిన్నదానివి, నీకేం తెలీదు. మన యజమానురాలికి పుట్టేవాడే చక్రవర్తి కావాలి. అందుకు తగిన ఉపాయం ఆలోచించు అంటూ బోధించి కళానిలయకు ఆనందం కలిగించింది. తర్వాత వారిద్దరూ కళావతితో కలిసి కుముద్వతి నగరానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా కథ చెప్పి ఆపి మిగిలిన కథని మణిసిద్ధుడు తర్వాత మజిలీలో చెప్పడం ప్రారంభించాడు. ఘటదత్తుని కథ. అయ్యో పక్షపాతపు దేవుడు, నా తోటి కోడలికి కడుపు నిండా పిల్లనిచ్చి నాకు ఒక బిడ్డనైనా ఇచ్చాడు కాదు. ఎవరేం చెప్పినా చేసి చూశాను, ఫలితం మాత్రం కనబడటం లేదు. ఆ యోగిని చెప్పినదే ఉండిపోయింది. కానీ అర్ధరాత్రి ఈ శ్మశానంలోనే, అమ్మో, తలుచుకుంటేనే వణుకు పుడుతోంది. నాలాంటిది బ్రతుకుండి మాత్రం ఏం ప్రయోజనము? నేను చావనైనా చావాలి, లేదా పిల్లల తల్లినైనా కావాలి అనుకుంటూ
కుముద్వతి నగరానికి చెందిన శారద అనే బ్రాహ్మణ ఇల్లాలు నిర్ణయించుకొని శ్మశానానికి వెళ్ళింది. సగం కాలిన శవాలని పీక్కు తింటున్న నక్కల ఊడలు, చితిలో పేలుళ్ల చప్పులు, కాళ్లకు గుచ్చుకుంటున్న ఎముకల ముక్కలతో నిండిన శ్మశానంలో కొంతసేపు ఆమె తిరిగింది. ఆమె స్నానం చేసి ఒంటి నిండా పసుపు పూసుకొని తల విరబోసుకొని కాలుతున్న చితి దగ్గరికి వెళ్ళింది. అక్కడ కూర్చున్న శవదహనకులు ఆమెను చూసి దెయ్యమనుకొని భయపడి పారిపోయారు. ఆ చితిని ఎలా ఆర్పాలా అని శారద ఆలోచిస్తూ ఉంటే ఒకవైపు నుంచి నెత్తిమీద కుండతో ఒక స్త్రీ రావటం ఆమె గమనించింది. ఆమె నెత్తిమీద కుండను లాక్కోవాలని శారద ఆమెకు ఎదురుగా వెళ్ళి గట్టిగా అరిచింది. ఆమె భయపడి కుండను నేల మీద పారేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది. ఆ కుండ నేల మీద పడి ముక్కలైపోగా అందులో నుంచి ఒక శిశువు నేల మీద పడి ఏడవటం ప్రారంభించాడు. శారద ఆ పిల్లవాడిని ఎత్తుకొని కాటి వెలుగులో వాణ్ణి పరిశీలించింది. చక్కని రూపంతో మంచి గుణాలతో ఉన్న ఆ బాలుని చూసి, అయ్యో, ఈ పిల్లవాడు చనిపోయాడనుకుని ఆమె ఇక్కడికి తెచ్చి ఉంటుంది. నేను ఆ యోగిని చెప్పినట్లు చేయటంతో దేవుడు దయతలచి వీడిని బ్రతికించాడు. కడుపున పుడితే మాత్రము ఇంతకంటే ఎక్కువగా చూసుకుంటామా అని ఆమె గర్భవతి అని ప్రచారం చేసి, తర్వాత తనకు కొడుకు పుట్టాడని భార్యను కొడుకుతో సహా ఇంటికి తీసుకువచ్చి ఆ పిల్లవాడికి ఘటదత్తుడు అని పేరు పెట్టారు. ఘటదత్తుడికి 10 ఏళ్ల వయసు రాకుండానే వాడి విద్య రూప గుణ విశేషాలలో ప్రఖ్యాతిగాంచడం విని వసుంధరుడు ఒకరోజు తండ్రితో సహా పిల్లవాడిని తన ఆస్థానానికి రప్పించి వాడి విద్యలు పరీక్షించి ఆశ్చర్యపోయాడు. తన భార్యలిద్దరూ గర్భవతులైనప్పటికీ తనకు ఇలాంటి సంతానం పొందే భాగ్యం లేకపోయిందే అనుకొని మిగిలిన విద్యలు తన దగ్గర చదవమని అడిగాడు. దానికి ఘటదత్తుడు వినయంగా అంగీకరించాడు. ఘటదత్తుడిని శిష్యుడిగా చేసుకొని వసుంధరుడు కేవలం విద్యలనే కాకుండా ఆయుధ సాధనము, అశ్వారోహణము వంటి వ్యాయామ విద్యలు కూడా నేర్పాడు. గురువులోని తప్పులనే దిద్దగల అతని బుద్ధికి వసుంధరుడు ఆశ్చర్యపోయి అతడిని తన ప్రధానమంత్రిగా చేసుకొని తనతో పాటు రాజమందిరంలో ఎక్కువ కాలం గడిపేలా ఏర్పాటు చేశాడు. ఒకరోజు వసుంధరుడు ఘటదత్తుణ్ణి అంతఃపురానికి తన భార్యలకు చూపించగా కళావతి కన్నీరు పెట్టుకుంది. కౌముది చిరునవ్వు నవ్వింది. వసుంధరుడు కళావతి కన్నీరు ఎందుకు పెట్టుకుందో కారణమడగా, నా కానుపు అలా కాకపోయి ఉంటే ఈ పాటికి మనకి ఇంత వయసు గల కొడుకు ఉండేవాడు కదా, ఇలాంటి కొడుకు ఉంటే మీరెంతో ఆనందించేవారు కదా అని వెనుకటి కథ గుర్తుకు వచ్చి కన్నీరు పెట్టాను అని చెప్పింది. మరి కౌముది ఎందుకు నవ్విందో చెప్పమనగా, స్వామి, మీరు చిన్న విషయాలను కూడా అనుమానిస్తే నేనేమీ చెప్పలేను. కానీ ఎంతటి సన్నిహితుడైన తరుణ వయస్కుడైన అందగాడిని అంతఃపురానికి తీసుకురావటం క్షత్రియులెవరూ సహించరు. మీరు బ్రాహ్మణ ప్రభువులు కాబట్టి అలా చేయగలిగారు, అందుకే నవ్వు వచ్చింది అని అన్నది. దానికి వసుంధరుడు మనసులో, కొడుకుతో సమానుడనే కదా ఇక్కడికి తీసుకువచ్చాను. కౌముదికి వీడి మీద మనసు పడినట్లుంది. మాటలలో కూడా ఈ విషయం తొణికిసలాడింది. ఎందుకైనా మంచిది, మరోసారి పరీక్షించి ఏం చేయాలో ఆలోచిస్తాను అనుకున్నాడు. వసుంధరుడు ఒకసారి రాయల వారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండగా కౌముదిని వదిలేసి కళావతిని మాత్రమే వెంట తీసుకుని వెళ్ళాడు. ఘటదత్తుడు వసుంధరుడితో వెళ్ళటానికి మొదట అంగీకరించినప్పటికీ ప్రయాణ సమయానికి సూలనొప్పి రావడంతో ప్రయాణం విరమించుకున్నాడు. వసుంధరుడు 10 రోజులయ్యాక తిరిగి రాగా అతనికి మంచం తలవైపున ఒక ఉత్తరం గుచ్చి ఉండటం కనబడింది. దానిలో, మహారాజా, సర్వం తెలిసిన మీరు కూడా రూపవంతుడైన ఘటదత్తుడిని అంతఃపురానికి తీసుకువచ్చారు. అదే మీ కొంప ముంచింది. అతను కపట వ్యాధితో మీతో రాకపోవటానికి కారణం ఊహించుకోగలరు. అతను మీ అంతటి వాడు, అలాంటి వాడిని కాదనేవారెవరు అని రాసి ఉంది. ఆ ఉత్తరం చదువుకొని వసుంధరుడు కోపంతో పళ్ళు కొరుకుతూ, ఓరి ఘటదత్త, నువ్వు ఎంతటి కృతజ్ఞుడివి! సాటి బ్రాహ్మణుడివైపోయావు గాని లేకపోతే ఈ పాటికి నీ తలని 100 ముక్కలు చేసేవాడిని అంటూ కత్తి తీసి మంచం మీదికి ఉరికి అంతలోనే ఏదో ఆలోచించుకొని అలాగే ఉండిపోయాడు. ఉదయం ఘటదత్తుడి వచ్చి,
మహారాజా, సూర్యోదయం అయినా ఇంకా నిద్ర లేవలేదేం అని అడిగాడు. దానికి వసుంధరుడు కోపంతో, గురుద్రోహి, నువ్వు పాపాత్ముడివి, నీ ముఖం చూడకూడదు, తక్షణం దేశం విడిచి వెళ్ళిపో, లేకపోతే నీ తలను కోటగుమ్మానికి కట్టిస్తాను అంటూ అతని ముఖమైనా చూడకుండా అటు తిరిగి వెళ్ళిపోయాడు. ఘటదత్తుడు నిర్ఘాంతపోయి రాజమార్గంలో నడవటం ప్రారంభించాడు. భటులు, సామంతులు మొదలైన వారు అతన్ని అనుసరించకపోతే వారిని వద్దని వారించి చాలా దూరం నడిచి సమీపంలో గల అరణ్యంలోకి ప్రవేశించాడు. మధ్యాహ్నం వరకు నడిచి అలసిపోయి ఒక చెట్టు నీడలో కూర్చొని, అయ్యో, దురదృష్టం ఎంతలో వచ్చేసింది, పొద్దున వరకు రాజభోగాలు అనుభవించిన నేను ఇంతలోనే నిర్భాగ్యునైపోయాను. రాజుగారు నన్నెంతో ప్రేమగా చూసుకునేవారు. ఆయన నన్ను వెళ్ళిపోమన్నప్పుడు నేను చేసిన నేరం ఏమిటి అని అయినా అడగకుండా వచ్చేశాను. కనీసం తల్లిదండ్రులతో కూడా చెప్పలేదు. ఇది నిజం కాదేమో, కలేమో, లేకపోతే నేను నిజంగానే అడవిలోకి వచ్చేశానా అనుకుంటూ నేల మీద కూర్చుండిపోయాడు. అంతవరకు కథ చెప్పి గోపాలుణ్ణి వెంటబెట్టుకుని మణిసిద్ధుడు తర్వాత మజిలీ చేరుకున్నాడు. సరోజిని కథ. అమ్మా సరోజిని, నువ్వు నా మాట వినకుండా వేశ్యావృత్తి నీచమనుకుంటున్నావు. రంభ, ఊర్వశి వంటి వారు కూడా దేవవేశ్యలే కదా, కనుక ఈ వృత్తిని నిరసించకు. ఇప్పుడే ఒక రాజకుమారుడు తన పరిచారకులతో వచ్చి నీ రూప లావణ్యాల గురించి విని తాంబూలం ఇచ్చి వెళ్ళాడు. నువ్వు గాని అతన్ని చూస్తే తప్పకుండా మనసు మార్చుకుంటావు. నువ్వు అతనికి తగిన దానివి. ఇప్పుడు కాదన్నావో నిన్ను శిక్షించక మానను అంది కాళిందీపురంలోని చంద్రావతి అనే వృద్ధవేశ్య. ఆ మాటలు విని సరోజిని బాధపడుతూ, అమ్మా, నువ్వు చాలామందిని మోసం చేసి డబ్బు సంపాదించావు. 3 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిని కూడబెట్టావు. నేను మాత్రము మోసం చేసి ధనం సంపాదించలేను. నీచ ప్రవర్తనకు నా మనస్సు ఒప్పుకోవటం లేదు. నాకు తగిన వాడిని చూసి పెళ్లి చెయ్యి. అతన్నే దైవంగా భావిస్తూ పతివ్రతగా పేరు తెచ్చుకుంటాను. ఇష్టమైతే నాకు పెళ్లి చెయ్యి, లేకపోతే నన్ను చంపేయి అని చెప్పింది. దానికి చంద్రావతి, చాలు చాలు, పెళ్లి వలన స్వేచ్ఛపోతుంది. ఇవాళ వచ్చే రాజకుమారుడు నీకు నచ్చకపోతే ఇంకెప్పుడు నువ్వు నా మాట వినవద్దు. అతన్ని చూసి కూడా నువ్వు వరించకుండా ఉంటే నీకు తప్పకుండా పెళ్లి చేస్తాను అంది. సరోజిని మౌనంగా ఉండటంతో ఆమె అంగీకారంగా భావించి సరోజినిని చక్కగా అలంకరించింది. రాకుమారుడు రాగానే చంద్రావతి హారతినిచ్చి స్వాగతం పలికింది. అతను హారతి పళ్ళెంలో 100 మాడలు రాల్చడంతో ఆశ్చర్యపోయి అతన్ని సరోజిని గదిలోకి పంపించింది. అతనితో వచ్చిన పరిచారకులు ఆమె సౌందర్యాన్ని, ఇంటిని మెచ్చుకుంటూ ఉంటే ఆనందపడి తన ఇంటిలోని రహస్య గృహాలతో సహా అన్నింటినీ చూపించింది. వారు చంద్రావతితో, నీ ఇల్లు కుబేర్ని కోసాగారమే. నీ గురించి విని మరీ ఇక్కడికి వచ్చాము. రేపు ఈ పాటికి నీకు మా ఔదార్యం బాగా తెలుస్తుంది అంటూ ఆమెను మరొకసారి పొగిడి వారు పడుకున్నారు. సరోజిని గదిలోకి వెళ్ళిన రాకుమారుడు, ఆహా, నా కథ నాకే ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రాహ్మణ కుమారునై పుట్టి రాజాశ్రయం సంపాదించి చివరికి దొంగలతో కలిసి వీటుడినై ఇక్కడికి వచ్చాను. నమ్మక ద్రోహానికన్నా మించిన పాపం మరొకటి ఉండదు. ఈ వేసుని ఎలా మోసం చేయగలను అనుకుంటూ సరోజిని పడుకొని ఏడుస్తూ ఉండటం గమనించి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మాయి, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అనునయంగా అడిగాడు. దానికి సరోజిని కళ్ళు తుడుచుకొని, అన్నా, నన్ను నీ తోబుట్టువుగా భావిస్తానంటే నా వృత్తాంతం చెబుతాను. అతను ఆమెపై సోదరభావమే ఉందనగా, అన్నా, నా తల్లిదండ్రుల గురించి కానీ కులం గురించి కానీ నాకు తెలీదు. నాకు 8 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి నా కథ జ్ఞాపకం ఉంది. అంతవరకు గ్రామానికి ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి తిరుగుతూ ఉన్నాను. విశాల అనే నగరంలో నేనొక నాయకుడి ఇంట్లో ఆడుకుంటూ ఉండగా ఒక ఆవిడ వచ్చి నన్ను ముద్దాడి, నిన్ను పెంచుకుంటాను వస్తావా అని అడిగింది. నేను ఒప్పుకోలేదు. ఇంతలో నా పెంపుడు తల్లి వచ్చి ఆమెతో ఏదో మాట్లాడి నన్ను 100 మాడలకు అమ్మేసింది. ఆమె తీసుకువచ్చి నన్ను ఈ చంద్రావతికి ఇచ్చింది. చంద్రావతి నాకు గురువుల దగ్గర సంగీత సాహిత్యాలు, నాట్యము వగైరాలు నేర్పించింది.
తొందరలోనే నేను ఆ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాను. అంతలో నాకు యవ్వనం రాగా నన్ను వేశ్యగా ఉండమని ఆమె నిర్బంధించసాగింది. నాకు ఈ నీచమైన వృత్తి ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవాలని ఉంది. దానికి చంద్రావతి ఒప్పుకోకపోవడంతో మీ పాదాలపై పడి మిమ్మల్ని బ్రతిమాడుకోవడమే మేలనుకున్నాను. దయతో నా మాట మన్నించండి, మీకు రుణపడి ఉంటాను. మీ వృత్తాంతం ఏమిటో చెప్పండి అంటూ సరోజిని తన కథను చెప్పింది. దానికి ఆ రాకుమారుడు, అమ్మా, నా పేరు ఘటదత్తుడు. నేను బ్రాహ్మణుడిని. చిన్నతనంలోనే ప్రధానమంత్రి పదవిని పొంది అకారణంగా నిందల పాలై అడవుల్లో తిరుగుతున్న నన్ను దొంగలు చేరదీసి బలవంతంగా నన్ను వారితో తిప్పుకుంటున్నారు. చేసేది లేక వారి దగ్గర చోర విద్యలన్నీ నేర్చుకుంటూ దేశాటనం చేస్తున్నాను. తర్వాత కథ నీకు చెప్పకూడనిది అయినా నువ్వు చాలా మంచిదానిలా కనిపిస్తున్నావు కనుక చెబుతున్నాను. మేము ఈ ఊరు వచ్చి 10 రోజులైంది. ఈ ఊళ్ళో ఉండే భాగ్యవంతులందరి గురించి తెలుసుకున్నాం. నీ తల్లి సంపద గురించి విని దాన్ని దోచుకుపోవాలని చాకలి వారింటికి కన్నం వేసి మంచి బట్టల్ని దోచుకున్నాం. మేమిచ్చిన తాంబూలానికి మా వేషాలకి పొంగిపోయి మీ తల్లి మా రాకని అంగీకరించింది. వాళ్ళు ఇప్పుడు మీ ఇల్లు కొల్లగొడతారు అంటూ ఘటదత్తుడు తన కథను చెప్తూ ఉండగా దొంగలు వచ్చి తలుపు తీయమనగా ఘటదత్తుడు తలుపులు తీశాడు. అంతలో దొంగలు లోపలికి వచ్చి, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? చంద్రావతిని బంధించి మొత్తం సొమ్ము దోచేశాము, ఈ ఒక్క గది మిగిలింది అని అన్నారు. దానికి ఘటదత్తుడు, ఈమె తన కష్టాలు చెబుతూ ఉంటే వింటున్నాను అన్నాడు. దొంగలు తలుపు చాటున దాక్కుని ఉన్న సరోజినిని చూసి, నువ్వు చేస్తున్నదేమిటి? అసలు మనం అనుకున్నదేమిటి? ముందు మాటలు కట్టు అని అనగా ఒకడు సరోజిని నోట్లో గుడ్డలు కుక్కి భుజం మీద ఎత్తుకొని వేగంగా వెళ్ళిపోగా మిగిలిన వారు మూటలు తీసుకొని పారిపోయారు. తెల్లవారకు ముందే ఆ నగరానికి దగ్గరలో గల అడవిలో వారంతా కలుసుకున్నారు. సరోజిని సౌందర్యం చూసి దొంగలు తమను పెళ్లి చేసుకోమని వేధిస్తుంటే ఆమె గొల్లున ఏడవసాగింది. అంతలో అక్కడికి ఘటదత్తుడు రావటం చూసి వెళ్ళి అతనితో జరిగింది చెప్పింది. దానికి ఘటదత్తుడు దొంగలతో, ఆమెను సోదరిగా భావించానన్నాడు. దానికి వారు వేసలకు వావి వరుసలు ఉండవన్నారు. అది విని ఘటదత్తుడు, ఈమె నన్ను శరణుజొచ్చింది కనుక ఈమెను రక్షించి తీరుతాను, నన్ను మన్నించి ఈమెను కాపాడండి అన్నాడు. ఆ మాటలకి దొంగలకు కోపం వచ్చి కాసుకోమన్నారు. మీ మీద విశ్వాసంతో ఇంతవరకు ఊరుకున్నాను, ఇక మీకు కోపం వచ్చినా నేను పట్టించుకోను. నా ప్రాణం ఉన్నంతవరకు ఈమెపై చేయి వేయలేరు, దూరంగా వెళ్ళండి అని ఘటదత్తుడు గర్జించాడు. వాళ్ళు అతని మీదకి తిరగబడేసరికి ఒకడి చేతిలోని గొడ్డలి లాక్కొని వేటుకొకడిని చంపాడు. దాంతో మిగిలిన వాళ్ళు భయపడి పారిపోయారు. సరోజిని అతడికి నమస్కరించి, అయ్యా, మీరు పరశురాముడిలా క్షాత్రతేజం కూడా కలిగి ఉన్నారు. నేను ఇక ఆ వేశ్య ఇంటికి వెళ్ళను, నన్ను మీ చెల్లెలుగా భావించి మీతో తీసుకువెళ్ళండి అని ప్రార్థించింది. దానికి ఘటదత్తుడు, అమ్మా, నిన్ను మొదటే నా చెల్లెలుగా భావించాను, నీకు తగిన వరుణ్ణి తెచ్చి వివాహం జరిపిస్తాను, తర్వాత నీ అదృష్టం అంటూ ఉండగానే పురరక్షకులు వచ్చి చోరీ వస్తువులను చూసి అతనే దొంగ అని పట్టుకుపోతూ ఉండగా అతను కత్తి తీసుకొని వారిని భయపెట్టి తరిమేశాడు. సూర్యోదయం అయిపోతుందని ఇక అక్కడే ఉండటం మంచిది కాదని భావించి సరోజినిని తీసుకొని ఒక దారి వెంట ప్రయాణమయ్యాడు. గోపా, తర్వాత మజిలీకి వేళయింది, మిగిలిన కథను వచ్చే మజిలీలో సావకాశంగా చెప్పుకుందాం అన్నాడు మణిసిద్ధుడు. గోపాలుడు కావడిని భుజానికి తగిలించుకొని మరో మజిలీకి ప్రయాణమయ్యాడు. కాశీ మజిలీ కథలు 86వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.